सतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे आर्ता विषण्णा शिथिलाच्च भीता घोरेषु व्याधिषु वर्तमाना संकीर्तनारायण शब्दमात्रं विमुक्त दुःखा सुखिनो వచ్చాను దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఒక కుర్రోడు వచ్చి అంటే 11 ఏళ్ళు ఉంటాయి కుర్రోడికి, పట్టుకొని ఒక పాదుకు పట్టుకొని పరిగెత్తిపోయాడు, తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్లేసరికి పాప కుర్రోడు ఇలాంటి కుర్రోడు పరిగెత్తుకెళ్ళి పట్టుకొని ఎతికారు, గల్లీ గల్లీ తిరిగారు కానీ దొరకలా. ఒక కోతి పట్టుకొచ్చి ఇచ్చింది, అది అడ్డగించి కోతి లాక్కొచ్చింది. ఇక వాళ్ళకి ఆనందానికి అద్దు లేవు, అసలు కోతిలే రావు, ఇక్కడ ఎట్లా వచ్చింది కోతి అని ఆశ్చర్యపోయారు. అందుకని నాతో ఎప్పుడు ఆంజనేయ స్వామి ఉంటాడు. అందుకని నేను ఎవరికి భయపడను, నేను ధర్మం కోసం పాటుపడతాను. ఎందుకంటే అందరికీ దర్శనం చేయించాలని. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ప్రత్యక్ష చేశానంటే ఎవరు చూడటానికి వీలుండవు, గర్భగుళ్ళకి ఎవరు వెళ్ళాము కదా. గుడి కట్టి కళ్యాణరాముడు గుడి కట్టి నిత్య కళ్యాణం చేయిద్దామని. ఇప్పుడు తిరుమలలో ఎలా పూజలు జరుగుతున్నాయో ఆ విధంగా స్వామి రాముల వారికి కూడా అక్కడ పూజ చేయించాలి. జై శ్రీరామ్ అండి. నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి. నేను గత 10 సంవత్సరాలుగా అయోధ్యలో సెటిల్ అయ్యాను. అయోధ్యకి శంకుస్థాపనకి 5 వెండిటికలు ఇచ్చాను. మోడీ గారు శంకుస్థాపన చేశారు కదా రామ మందిరానికి, అప్పుడు 5 వెండిటికలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇన్ని కోట్ల మందిలో నాకు వచ్చింది అవకాశం. అందుకని ఇంకా నేను నా భార్య అక్కడే సెటిల్ అయిపోయాను. సెటిల్ అయిపోయి వచ్చే వాళ్ళందరికీ రోజుకు, ఇంతకుముందు రోజుకు 50,000 లడ్డు చేసి పంచేవాడిని అయోధ్యలో. ఇక తర్వాత వచ్చిన వాళ్ళందరూ భోజనం అడుగుతున్నారు, అందుకని మన ద్వారానే భోజనం పెడదామని మన తెలుగు ఎవరు వచ్చినా తెలుగు వాళ్ళకి ఉచితంగా భోజనాలు పెడుతున్నారు రోజు. ఇప్పుడు ఈ ధనుస్సు కళ్యాణ రాముడి కోసం చేయించా. నేను 500 కోట్లు పెట్టి గుడి కడుతున్నా అయోధ్యలో. ఆ గుడికిల్లో 108 అడుగులు రాముల వారు సీతమ్మ వారు వస్తారు. ఆయన పాదాల కింద కళ్యాణ రాముడు ఉంటాడు. విగ్రహాలు కూడా రెడీ అయిపోయినాయి మహాబలిపురంలో. ఆయన చేతిలో ఉండబోయే ధనుస్సు ఇది 14 కిలోలతో చేయించాం. వెండిలో చేయించి బంగారం కోటింగ్. ఈ విగ్రహం 27 కిలోలతో చేయించా బాలరాముడు. ఈ విగ్రహం కూడా పంచలోహాల్లో చేయించి బంగారం కోటింగ్ చేయించాం. ఈ పాదుకులు కిలో బంగారం. ఇవి దేశం అంతా తిరిగినాయి. పెద్ద పెద్ద పీఠాధిపతులు అందరూ పూజలు చేసిన పాదుకులు. ఎందుకంటే అందరికీ దర్శనం చేయించాలని ఊరు గ్రామం తిరుగుతున్నా. 10 రోజులు తిరుగుతాను, 20 రోజులు అయోధ్యలోనే ఉంటాను. అయోధ్య వచ్చే వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెడతా. ఎవరు వచ్చినా అయోధ్యకి ఉపయోగించుకోవచ్చు. అది చాలా మందికి డౌట్లు ఉన్నాయి, ఇంత పెట్టుకొని సెక్యూరిటీ లేకుండా ఎట్లా తిరుగుతున్నారు. ఇప్పటివరకు 1.5 year నుంచి తిరుగుతున్నాను. ఇప్పటివరకు ఏమి ఇబ్బంది కాల. చిన్న అవాంతరాలు అయినాయి. అన్ని ఆంజనేయ స్వామి ఉన్నారు, నాతో తిరుగుతున్నారు. ఆయన ఉన్నాడనే నమ్మకంతోనే నేను ముందుకెళ్తున్నా. ఇప్పటివరకు ఏమి ఇబ్బంది రాల. ఎందుకంటే అంతా నేను తిరిగేది కూడా భక్తుల ముందే భక్తుల మధ్యలోనే తిరుగుతున్నా. మనకు భయం ఎందుకు మన దేశంలో, మన హిందూ దేశంలో. అందుకని ఎవరు అయోధ్య వచ్చినా కానీ నాకు ఫోన్ చేయండి, చక్కటి భోజనం పెట్టి పంపిస్తా. రూములు కూడా తయారవుతున్నాయి, ముందు తయారవుతాయి. ఒక హాల్ కట్టాను, పెద్ద హాలు. ఒక 30-40 మంది వస్తే అకామిడేట్ చేయగలను ఉచితంగా ఉండి. ఏంటంటే పడుకోవడానికి అంతా మామూలుగా ఉంది. వచ్చి భోజనం చేసుకొని స్నానాలు చేసుకోవడానికి 20 బాత్రూములు కట్టించా. స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి దర్శనం చేసుకొచ్చి భోజనం చేసుకొని వెళ్ళిపోవడానికి వ్యవస్థ ఉంది. అందుకని ఎవరు వచ్చినా నన్ను సంప్రదించండి. నా నంబరు 9507543889. నేను నిజామాబాద్ వాసినే, ఇక్కడే పుట్టాను, కొత్తపల్లిలో పుట్టిన వాడిని. హైదరాబాద్ సెటిల్ అయ్యాను, ఇప్పుడు అయోధ్యలో ఉంటాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.